కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఈ కుటుంబంలో మీరు చేసిన మేలులన్నింటినీ తలస్తూ కృతజ్ఞతతో బిడ్డ విషయంలో మీరు చేసిన కార్యాలను బట్టి ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నకు బిడ్డలు చేసిన తలపు కొరకై వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు ఆత్మదేవుడా మీ సారథ్యాన్ని కోరుకుంటున్నాం. అది ముఖ్యంగా కుటుంబానికి బిడ్డలకు ఆశీర్వాదం నిండారుగా మీరు కలుగచేయండి. అనేక మంది బంధుజనాలు వస్తూ ఉండగా తండ్రి రక్షణ వాక్కు చేత ఈ కార్యక్రమంలో వారు పట్టబడులు కాక కార్యాన్నంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ హస్తం నీడలో మమ్మల్ని భద్రపరిచి ఘనముగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, స్తుతి పాత్రుడా యేసయ్యా.
సాలమన్ అన్న గారికి అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో మనమంతా దేవుని సన్నిధి అనుభవిస్తూ ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒక ప్రార్థన చేసిన తదుపరి మెదనరాయపాలెంలో పరిచర్య జరిగిస్తున్న దైవజనులు ఏసేపు గారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియచేయుచు ఉన్నాము.
ప్రభువా, నీవు ప్రేమించి హనుమ ప్రసాద్ తమ్ముడిని, అలాగనే పెరిసరాని సిస్టర్ను అయా ప్రేమించి దీవించి వారికి బహుమానంగా ఇచ్చిన కుమారుడు సుజన్ను బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇప్పుడు వాక్యంలో ఉన్నట్లుగా యేసు వయసునందును జ్ఞానమునందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ వచ్చును అన్నట్లుగా ప్రభువా, కుమారునికి మనుషుల దయతో పాటు అయ్యా ఇదిగో నీ దయని కూడా ఉంచుమని వర్ధిల్లుచూ వచ్చినట్లుగా చేయమని బ్రతిమాలుకొనుచూ ఉన్నాను. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుచునని వాక్యం సెలవిచ్చుచూ ఉన్నది గనుక తండ్రిని తల్లిని సంతోషపరచగలిగినటువంటి జ్ఞానమును కుమారునికి దయచేయమని ప్రత్యేకముగా ఇదిగో ఈ యొక్క ప్రాంగణంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి దీవెన ఆశీర్వాదములు కుమారుడికి తోడుగా ఉండినట్లు కృప చూపించమని పరిశుద్ధుడును ప్రియుడును త్వరలో రానయున్న ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మన మధ్యలో మేదనరాయి పాలించొచ్చిన దైవజనులు ఏసేపు గారు ఉన్నారు. వారు క్లుప్తంగా శుభవచనములు ఆశీర్వచనాలు ఒక 5 నిమిషాల్లో వారు తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నామాన్ని బట్టి మరి ఈ సమయం వచ్చిన దైవజనులకు వందనాలు, అలాగే కూడా వచ్చిన బంధువులకు, అభిమానులకు, రక్త సంబంధులకు, తల్లిదండ్రులైన వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ నూతన వస్త్ర బహుకరణ కోసం బాబుని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు. తల్లి గర్భం నుండి తీసింది మొదలుకొని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని రక్షించు దేవుడు నువ్వే గనక ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, మీరే తోడయండి, ఆ బిడ్డకు సహాయం చేయమని నాయన. ఈ లోకమునికి మీరు వచ్చినప్పుడు కూడా నాయన తల్లిదండ్రులకు లోబడి నాయన తల్లిదండ్రుల దయను, పెద్దల దయను నాయన, జ్ఞానమందును వయస్సు అందును మీరు వర్ధిల్లినట్లుగా నీ కుమారుని కూడా ఆశీర్వదించి దీవించమని, సహాయం చేయమని మనం చేస్తూ ఉన్నాం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. I worship
పాడి వినిపిస్తారు. జాగ్రత్తగా వినండి. పాట అయిన తర్వాత చప్పట్లు కొట్టి బిడ్డలను ఆశీర్వదించండి. చక్కని పాటలు పాడి ప్రభుని స్తుతించారు. దేవుని దీవెనలు ఆ బిడ్డలిద్దరికి మెండుగా ప్రభు ఇచ్చునుగాక. దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మీరంతా తలలు ఉంచినట్లయితే తెనాలి ఆ సేవలు పరిచయంలో దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి దైవ వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. మన మధ్యలో తెనాలి సహవాసంలో ఉన్న దైవజనులు ఒకరు వచ్చి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నిటిని ఆయన మీ రెక్కల నెడలో కృపాక్షేమాలు వెంట వచ్చినట్లుగా నడిపించిన కాపరి మీకు స్తోత్రం. బిడ్డనాయన సృజన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినమున ప్రభువా అయా తండ్రి, తనకి మీరు అనుగ్రహించబోతున్నటువంటి నూతన వస్త్రాలను బట్టి నీకు స్తోత్ర. అయా ఈ కార్యక్రమాన్ని నాయన ఇంత వేడుకగా అయా తండ్రి జరిగించడానికి ప్రతి విషయంలో నీ కృప తోడించి నడిపించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సుజన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, బిడ్డను ఆశీర్వదించండి. చేరువచ్చినటువంటి ప్రతి వారికి అయా తండ్రి మీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు మీ సేవకుల నోటి నుంచి నాయన ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటే ప్రతి వారిని జీవింపచేస్తుంది కనుక నీ మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆదరణ, ఆరోగ్యము, క్షేమము ప్రభువా కుటుంబాలకు కలుగునట్లుగా మరింతగా నాయన మీలో స్థిరపరచబడి ఆశీర్వాదం పొందినట్లుగా మీరు సహాయం చేయండి. మీ సేవకుల్ని మీరు బలపరచమని మీ చేతులకు సమస్తాన్ని అప్పగించుకుంటూ
యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి విశ్వాసులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని మరి మనం జరిపించుకుంటున్నాం. దేవుడు చిలకపాటి ప్రసాద్ని అలాగే తెరీసా రాణిని ఇద్దరిని ప్రేమించి అనుగ్రహించినటువంటి వాళ్ళ కుమారుడు సుజన్ యొక్క నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమంలో ఈ రీతిగా పాలు పొందడానికి మనం అందరం చేరవచ్చున్నాం. అలాగే మరి వాళ్ళ మేనమామ, మేనత్త, అలాగే తాతగారు, అలాగే అమ్మమ్మ, అలాగే వాళ్ళ నాయనమ్మ గారు, వాళ్ళ తాతగారి వాళ్ళ యొక్క బంధువులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భం. ఈ యొక్క సందర్భంలో ఇది దైవికంగా ప్రార్థనాపూర్వకంగా జరిపించబడటం, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అందరూ కలిసి వచ్చి కార్యక్రమాన్ని ఈ రీతిగా నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. మరి కొద్దిసేపట్లో దైవజనులు మరి దేవదాస్ అయ్య గారు మన మధ్యలోకి రాబోతున్నారు. కొద్ది నిమిషాల్లోనే వారు వచ్చి దేవుని యొక్క మాటలు అందించి ఇక్కడ నూతన వస్త్ర బహుకరణ నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి ఈ బాబు కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించబోతున్నారు. అందుని బట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా, ఆసక్తిగా చూస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. సుజన్ని దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళ తల్లిదండ్రులను, ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు కూడా దైవజనులు, అలాగే చేరొచ్చినటువంటి వారందరూ దేవుడి బిడ్డను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకున్న వాళ్ళంతా ఒక్కసారి కుడి చేతిని పైకెత్తండి. చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తచ్చు, పర్వాలేదు. ఒకసారి దేవుని బిడ్డలందరూ హల్లెలూయా చెప్పండి. మంచిది, ఇప్పుడు ఉన్నారు లైన్లో. ఎవరి అడావుడిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు, మంచిదే. అయితే దేవుని మాటలు చెప్పేటప్పుడు దేవుని సేవకులు ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు తెలియచేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాటని మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మంచి మాట రాస్తుంది. దాన్ని చదువుకుందాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. చూడండి, కీర్తనాకారుడు రక్షణ దేవునిది, యెహోవాది. ఆయన నామం పేరటే రక్షణ కలుగుతుంది. ఆయనే రక్షించుటకు, కాపాడుటకు సమర్థుడైనటువంటి దేవుడు.
కాబట్టి రక్షణ యెహోవాది. దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు ప్రసాద్ అలాగే పెరిసారాణి ఇద్దరు కూడా మరి దేవుడు అనుగ్రహించిన రక్షణ అనుభవిస్తున్నారు. వారు పొందినటువంటి రక్షణను బట్టి ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుమారుణ్ణి దేవుడు ఇవ్వడం జరిగింది. కనుక నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుని ప్రజల మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వచ్చుచున్నది. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఆయన ప్రజలందరూ ఒక చోట చేరినప్పుడు, ఆయన ప్రజలందరూ దేవుణ్ణి బట్టి మరి నడిపించబడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, రక్షించబడినటువంటి ప్రజలపైకి దేవుని ఆశీర్వాదం వచ్చుచున్నది అని మరి ఇక్కడ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను చదువుకుందాం. 118వ కీర్తనలో కూడా 26వ వాక్యంలో యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము పొందునుగాక. యెహోవా పేరట, యెహోవా అంటే ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము నిలిచి ఉన్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆ సజీవుడైనటువంటి దేవుని పేరట వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని పేరట ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ దేవుని చేత, దేవుడు అనుగ్రహించే రక్షణ చేత, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం చేత నింపబడాలనే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా దైవికంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించబడును గాక. దేవుని యొక్క నామంలో మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరూ, అలాగే దేవుని పేరట పిలువబడుచున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. రక్షణ యెహోవాది, నీ ప్రజలపైకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అంటే, ఒకటి దేవుని పేరట వచ్చే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ, పెద్దలనేమి పిల్లలనేమి, తన యందు భయభక్తులు గల వారందరినీ దేవుడు ఆశీర్వదించును అని రాస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం అక్కర్లేదనుకునే వారు ఎవరుండరు. ప్రతి వారు కోరుకుంటారు, దేవుడు మమ్మల్ని దీవించాలని, మా పిల్లలను దీవించాలని, మా జీవనోపాధిని దీవించాలని, మా రాబడిని దీవించాలని, మా వ్యాపారం దీవించబడాలి, మా ఉద్యోగాలు దీవించబడాలి, మా ప్రయాణాలు దీవించబడాలి, మా వ్యవసాయం దీవించబడాలి, మా ప్రయత్నాలు దీవించబడాలని ప్రతి ఒక్కరు కూడా దీవెన ఆశీర్వాదాన్ని ఆశిస్తూ ఆశపడుతూ ప్రార్థన చేస్తారు. అయితే ఇక్కడ దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీదకి అనుగ్రహించబడుతుంది. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు పొందుతారంటే, ఒకటి దేవుని పేరట నడిపించబడాలి, రెండోది పెద్దలైనా పిల్లలైనా దేవుని యందు భయభక్తులు కలిగిన వారై, దేవుని యందు భయభక్తులు గలవారై నడిపించబడుతున్నప్పుడు, యెహోవా మమ్ములను మరిచిపోలేదు, పెద్దలనేమి పిల్లలనేమి
తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదించును. అందుకే మరి పెద్దలైనటువంటి వారు, తల్లిదండ్రులైనటువంటి వారు, వారు పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే వారు పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పించి ఆ భయభక్తులతో నడిపించేవారైతే ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులను, అలాగే దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఏ పిల్లలను కూడా దేవుడు మరిచిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతివారు ఆశీర్వదించబడతారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైనటువంటి వారు చిన్న వయసు నుండి మరి దేవుని యందు భయభక్తులు వారికి నేర్పించాలని దైవ సేవకుడిగా మనసారా ఈ మాటలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క భయముతోనూ భక్తితోనూ వారిని మరి నడిపించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? అమ్మ అందరూ చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని పేరట వచ్చే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారు. ఒక చిన్న మాటను చెప్పి నా మాటలు దైవజనులకు అప్పగిస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడింది. దాన్ని చదువుకుందాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అది చూడండి, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని చదవండి. ఆమె మరొక చక్కటి మాట ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు పుట్టినటువంటి వారిని, దేవుని పేరట వచ్చేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని చేత నడిపించబడుతున్న వారితో తెలియపరచబడుతున్న మాట, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుడు ప్రేమించి మరి ప్రసాద్ని తన భార్యను ప్రేమించి ఇచ్చినటువంటి వారికి జన్మించిన సుజన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అయితే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, వారు నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అని వ్రాయబడింది. నీటి కాలవల యోరన నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుతారంట. ఎవరు వారు అంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలలో జన్మించి వారు కూడా భయభక్తులతో పెంచబడుతున్నటువంటి ఆ పిల్లలంట నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా ఎదుగుతారు. ఈ మాట ఇశ్రాయేలీలతో దేవుడు ఇప్పుడు చెప్తున్నాడంటే, వారు మరి బబులోను ప్రాంతంలో చెరలో ఆ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చెప్తున్నాడు. అంటే గడ్డి, ఉదయకాల సమయంలో గడ్డి పువ్వు చాలా అందంగా ఉంటుంది, కానీ సాయంత్రం అయ్యే సమయానికి అది మాడిపోతుంది. ఆ గడ్డిని
ఈ లోకానికి సాదృశ్యంగా మనం ఆలోచించినప్పుడు ఈ లోకము అనే గడ్డిలో మన పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలలో జన్మించినటువంటి పిల్లలు ఈ లోకం అనే గడ్డిలో నిరవంజి చెట్లు ఎదిగేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిరవంజి చెట్లు అంటే వాటికి చాలా ప్రత్యేకమైనటువంటి, నిరవంజి చెట్లకి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా అవి మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదివితే ఆ నిరవంజి సువ్వలు చాలా బలమైనటువంటివిగా కనబడుతున్నాయి. అంటే గడ్డి వంటి ఈ లోకంలో మన పిల్లలు బలవంతుని చేతిలోని బాణములుగా ఆశీర్వదించబడే ఆ గొప్ప అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే మన పిల్లలు దేవుని పేరట నడిపించబడాలి. మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై నడిపించబడాలి. మన పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారై నడిపించబడినప్పుడు వారు బలమైనటువంటి వారుగాను, బలవంతుడైన దేవుని చేతిలో మంచి సాధనాలుగా, మంచి ఆయుధాలుగా, ఆశీర్వాదకరమైనటువంటి వారుగా ఈ లోకంలో వారు ఎదుగుతారు. దేవుని చేత దీవించబడతారు, అభివృద్ధి పొందుతారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని పేరట నడిపించబడుతూ, దేవుని పేరట పిల్లల్ని పెంచుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి వారి పిల్లలను కూడా దేవుని యందు భయభక్తులతో పెంచుతూ వారి నడిపిస్తున్నప్పుడు వారు మరి నిరవంజి చెట్లు ఎదిగి వర్ధిల్లినట్లుగా బలమైన ఆశీర్వాదంతో నింపబడతారు. అట్టి ఆశీర్వాదం ఈ కుటుంబానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్న సుజన్కి దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుని దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ శుభదినమున ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇంతవరకు మీరు నడిపించిన సమస్తమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మీ నామాన్ని స్తుతించి గణపరచడానికి కృప చూపించారు. సుజన్ని ఆశీర్వదించి గ్రీటింగ్స్ తెలియచేసిన మరి దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, మీ ఆశీర్వాదం కుటుంబం మీద, అలాగే వారిని ప్రేమించినటువంటి ఈ చిన్న బిడ్డ మీద నిలిచి ఉండాలని కోరుకునుచు మీ వాక్యం ద్వారా తెలియచేసిన ప్రతి వాగ్దానపూర్వకమైనటువంటి మాటను బట్టి స్తుతిస్తూ మీ నామాన్ని బట్టి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, అద్భుతమైన నాయన సమయానికి మేము రావడానికి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు, అయ్యా మీ దాసులు దేవదాసయ్య గారు మా మధ్యలో ఉన్నారు. వారిని మీరు బలపరిచి మీ వాక్కును, వాగ్దానపూర్వకమైనటువంటి మీ మాటను వారికి అందించి ఈ సమయంలో మీ కృప చేత వాడుకొనమని, మిగిలి ఉన్నటువంటి సమయమంతా మీ హస్తానికి సమర్పిస్తూ మీ దాసుల ద్వారా సమస్తాన్ని ఆశీర్వాదకరంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చా దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారి వేదిక మీదకి వచ్చి కొన్ని మాటలు తెలియచేసి ప్రార్థన చేస్తారని చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గట్టిగా ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ, ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసిన దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.
ఇప్పటి వరకు చక్కని దేవుని మాటలు దైవజనులు వివరిస్తూ వచ్చారు. ప్రతి తల్లికి తండ్రికి ఉండే ఆశ ఏమిటంటే తమ పిల్లలు ఏపుగా ఎదగాలని, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశపడతారు. ఆ తల్లిదండ్రులు పడే ప్రయాస కష్టమైన నష్టమైన తాడుకొని, నోరైనా కడుపైనా కట్టుకొని పిల్లల మనుగడ కొరకు ప్రయాసపడితే వారు ప్రయోజకులైన తర్వాత సమాజంలో వాడుకుండే ఘనత, వాడు పొందే తృప్తి ఇంత అని చెప్పలేం. ఒకవేళ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ప్రయోజకులు కాకపోతే చాలా నిరాశ చెందుతుంటారు. అయితే ఈ శుభవేళ ఒక మాట నేను మీకు చెప్పాలి. 115వ కీర్తనలో చాలా తేటగా 14వ వాక్యంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలా తేటగా మనుషులందరికీ ఆశలు ఉంటాయి. కొంతమందికి తిండి మీద కానీ, బట్ట మీద కానీ, పదవి మీద కానీ, పదిలమైన గూడు మీద కానీ ఆశల కొద్దీ పయనం చేస్తుంటారు. కొంతమంది పథకాలు సాధించాలి అనుకుంటే కొంతమంది పదవిలో కూర్చోవాలని ఆశిస్తుంటారు. అయితే దేవునికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయట. దేవునికి కూడా ఉన్న కొన్ని ఆశల్లో ఒక ఆశ ఏమిటంటే, నేను మీ మధ్యలో నివసిస్తాను. అంటే దేవుని ఆశ తన ప్రజలతో ఉండాలి అని. దేవుని ఆశ ఆయనేదో దూరంగా నిలబడి నరాలాడుతున్న ఈ నరుని దూరంగా పెట్టి తన పరిపాలన చేయాలని ఆశించేవాడు కాడు. తన రూపమందు చేయబడిన మనల్ని మనం బలహీనులమైన, జన్మత కర్మత పాపపు ఇష్టమైన పయనంలో ఉన్న, దేవునికి మనుషులకి ఇష్టం లేని బ్రతికినా ఆయన ఏ వ్యక్తిని దూరం చేసుకునేవాడు కాడు. అందుకే అంటాడు కదా, నేను వస్తాను, మీ మధ్యలో నివసిస్తాను, నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. అంటే దేవుడు నివసించడానికి ఒక స్థలం పరిశుద్ధమైంది కావాలి. ఆయన సర్వశక్తిమంతుడు, మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు, నేల మీద నడిచినట్టు నీళ్ళ మీద నడవగలిగిన వాడు, ఆకాశాన్ని విశాలపరిచిన వాడు, నక్షత్రాలను ఆరబోసి ఒక్కటి మర్చిపోకుండా పేరు పెట్టగలిగిన వాడు, శవంతో మాట్లాడగలిగిన వాడు, సేనాపతిగా నడవగలిగిన వాడు, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేయగలిగిన వాడు, మరణాన్ని జయించి లేచిన మృత్యుంజయుడు. అంతటి దేవుడట మన మధ్యలోకి వచ్చి నివసిస్తాను అంటే అది అబ్బురము, ఆశ్చర్యం. అయితే ఆయన కోరుకునేది ఏమిటంటే, నేను మీ మధ్యలో నివసించాలి. ఆయన పరిశుద్ధుడని బైబిల్లో రాయబడింది. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన ఎప్పుడు వెండో బంగారమో కానుకో తులమో ఫలమో ఆశించేవాడు కాడని, ఎవరి హృదయంలో పరిశుద్ధత ఉంటుందో, ఏ సమాజం పరిశుద్ధంగా ఉన్నా వారి మధ్యలో నేను నివసిస్తాను. అంటే దేవుని మొదటి కోరిక ఏమిటంటే ఆయన మన మధ్యలో నివసించాలి అని. మీరు బాగా గమనించండి, అంతటి పరిశుద్ధుడు మనను కోరుకుంటూ మన దగ్గరకు వస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ప్రయాణాలు చేస్తాం, భోజనాలు చేస్తాం. కొంతమందితో మనం భోజనం చేయలేం. కొంతమంది ఎక్కిన ఆటో కానీ బస్సు కానీ కొంతమంది కూర్చోవడానికి ఇష్టపడం. అంటే నరాలాడుతున్న నరుడికే పక్కనున్న వ్యక్తి మీద సరైన అవగాహన లేకపోవడం. మరి ఆ దేవుడు బహుతేటగా మన మంచితనం కానీ, మన చెడ్డతనం కానీ, మన అపవిత్రత కానీ లెక్క వేయక ఆయన మన మధ్యలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి కోరిక. ఒకవేళ ఆయన కానీ మన మధ్యలోకి వచ్చి ఉన్నారే అనుకోండి, ఆయన వెలుగై ఉన్నాడు కనుక కుటుంబం వెలుగై ఉంటుంది. ఆయన సమాధానకర్త గనక ఇంట్లో సమాధానం కలుగుతుంది. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు గనక ఎవరు ఏ బలహీనతలో ఉన్నా స్వస్థపరచగలిగిన వాడు ఆలోచనకర్తగా మన ఇంట్లో ఉంటాడు. అంటే సర్వము చేయగలిగిన వాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే అతనికి 2 చెవులు వినబడవు, నాలుకతో మాట్లాడలేడు. యేసుదేవుడు వాడిని తీసుకొచ్చి నిలవబెట్టి, అయ్యా
మా అబ్బాయి మీద మీరు చెయ్యి చాపండి అయ్యా అని మనవి చేశారు. వెంటనే యేసుదేవుడు ఆ పిల్లవాడిని వాడు చూస్తుండగానే కొండ మెరక మీదకి తీసుకువెళ్ళి నిలవబెట్టి 2 చెవుల్లో వేలు పెట్టి తెరవబడు అంటూ గట్టిగా కేక వేసి గద్దించాడు. అప్పటి వరకు అతనిలో ఉన్న బలహీనతలన్నీ మటుమై వదిలిపోయి నాలుకేమో సడలి మాట్లాడుతున్నాడు, చెవులేమో తేటగా వినడం వలన జవాబిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన మతకర్త అనుకున్నాం, ఈయన మహానుభావుడు అనుకున్నాం, ఈయన అద్భుతాలు చేస్తాడనుకున్నాం అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉండగా వాళ్ళలో ఒక అతను లేచి అన్నాడు, ఈయన సమస్తము చేయగలిగినవాడు, ఈయన సమస్తము బాగు చేయగలిగినవాడు. అంతటి సమస్తం చేయగలిగినవాడంటే సముద్రం సృష్టించాడా? మీదక రాబాకని ఇసుకు పోసాడు. సముద్రం చుట్టూ ఇసుకుంటుంది, దాటి రాదు. ఇంత ఆకాశం విశాలపరిచాడా? గ్రహాల లెక్క ప్రకారమే తిరిగితే తప్ప రాలిపోవు. ఓ రకంగా చెప్పాలి అంటే శవం కాటికి వెళుతుంటే పేరు పెట్టి పిలిచి జీవంతో లేపి ఊళ్ళోకి పంపించాడు. అంతటి సర్వశక్తిమంతుడు నీ మధ్యలో నివసిస్తాను అంటే ఆయన కోరిక ఉన్నతమైందేగా. ఆ కోరికతోనే మన మధ్యలో ఉండి మన జీవితానికి క్షేమం కలుగ చేయగలిగినవాడు. రెండో కోరిక ఏమిటంటే మిమ్ములను దీవిస్తాను, మీ పిల్లలను కూడా దీవిస్తాను. అంటే మన మీద ఆయనకున్న మక్కువ ఏమిటంటే మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులు మీ ద్వారా మీరు పొందాలి, మీ ద్వారా వెలుగులోను సత్యములోను మార్గంలో నడవాలి. మీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. ఆయన ఆశ ఎల్లప్పుడూ నిన్ను దీవించడం, నీ పిల్లలను దీవించడం. ఈ మాటలు విన్నాక అంత మనసారా దీవించగలిగిన వ్యక్తులు భూమండలం మీద ఎవరో కానరారుగా. అయితే ఎప్పుడు దీవిస్తాడు? తల్లిదండ్రులకు ఎప్పుడు దీవెన కలుగుతుంది అంటే వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం అనేది అవసరం. మరి ప్రతి మనిషి పాపేగా. పరిశుద్ధుడు అన్నవాడు భూమి మీద భూతలమంతా చూసినా ఎక్కడా కానరాదు. కానీ మనం జన్మ కర్మమిళితమైన పాపాలలో మూటగట్టుకుని ఊరేగుతున్నా మనలో పరిశుద్ధులుగా చేయటానికి ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. అదే శుభ శుక్రవార సందేశం ప్రపంచమంతా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన కార్చిన రక్తం పాప పరిహారానికి ఉపయుక్తమయ్యింది. ఎప్పుడైతే మనం అలా పవిత్రులమై ఉంటామో ఇక మన పిల్లలనట మనను బట్టి మనను దీవిస్తూ ఉంటాడు. పిల్లలు ఎప్పుడూ క్షేమంగాను దీవెనకరంగాను ఆరోగ్యంగాను అన్యోన్యత ప్రేమ ఆప్యాయతలతో వర్ధిల్లాలి అంటే కేవలం ఉపదేశాలు సూత్రాలు కొన్ని కార్యక్రమాలు నేర్పడమే కాదు, కానీ వాళ్ళ మీద దేవుని కనుదృష్టి ఉండాలి, ఆ పిల్లల మీద దేవుని హస్తం ఉండాలి. ఎప్పుడైతే అలా దేవుడు పిల్లలను దీవిస్తాడో వాళ్ళ జీవితకాలం ఆశీర్వాదకరంగానే ఉంటారు. ఈ షో వేళ నేను ఒక మాట మీతో చెబుతాను. అదేమిటంటే మన పిల్లలు ఆశీర్వదించబడాలి అనుకుంటే దేవుని హస్తం మనల్నైనా మన పిల్లలైనా ఆశీర్వదించాలి అనుకుంటే మొదట దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో ఉండేటట్టుగా పెద్దలైన వారంతా జీవితాన్ని ఓ పవిత్రంగా నడుచుకుని కొనసాగాలి. ఇంకొక మాట, మన పిల్లలకు వైద్యం చేయించుకోవడానికి అప్పుడప్పుడు వైద్యుడి దగ్గరికి వెళితే ఆ పసిపిల్లవాడిని చూసి తల్లికి చెబుతాడు, అమ్మా పిల్లాడు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు పచ్చిం చేయాలమ్మా. అంటే తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి, తల్లిదండ్రుల మంచితనాన్ని బట్టి, భక్తిని బట్టి, కడగబడిన జీవితాన్ని బట్టి పిల్లలకు దీవెన కలుగుతూ ఉంటుంది. నా ఇష్టం, నా రాజ్యం, నాది సొమ్ము, నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాను అని ఒకవేళ మనం కొనసాగితే ఏమి విత్తుతామో అదే కోస్తాం. కనుక మనం ముందో తరముందని ఆ పిల్లలు దీవించబడాలని, దేవుని చేతిలో బాణాలుగా వర్ధిల్లాలని ఆశపడినప్పుడు పిల్ల కోసం తల్లి పచ్చిం చేసినట్లుగా ప్రతి కుటుంబంలో పురుషులు స్త్రీలు పెద్దలు తమ పిల్లల కొరకు బ్రతకడానికి ఓ పవిత్రమైన నీతి కలిగిన జీవితం జీవించడం అవశ్యం అని బైబిలు వక్కాణిస్తూ ఉన్న వేళ మరి పిల్లలు ఆశీర్వదించబడాలిగా. బైబిల్లో పిల్లల గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏముంది అంటే నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కలలాగా ఉంటారు. పిల్లల గురించి 7 దీవెనలు బైబిల్లో రాయబడ్డాయి. ఒకటి ఏమిటంటే ఒలివ మొక్క. ఈ మొక్క ఇజ్రాయేలు దేశంలో ఎక్కువగా చూస్తుంటారు.
ఆ మొక్క 2000 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. పిల్లలు దేంతో పోలుస్తున్నాడు అంటే దీర్ఘాయుష్మంతులుగా పిల్లలు ఉండాలి. ఒలివ మొక్కకు రెండో గుర్తు ఏమిటంటే చాలా సౌందర్యంగా ఉంటారట. అంటే మన పిల్లలు ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండడం దేవుని చిత్తం. తరువాత ఒలివ మొక్క కర్ర దేవాలయానికి పనికొస్తుంది. అంటే నీకు సంతానం ఇచ్చాక నీ కొరకే కాదు, నీ పిల్లలు దేవుని కొరకు, సమాజం కొరకు వాళ్ళు ఎదగాలి. ఆ కృపలో వాళ్ళు పెంచబడాలి. కనుక ఒలివ మొక్కకున్న సౌందర్యమును ఓ రకంగా ఆ తైలంతో దీపాలు వెలిగించడమే గాక ఓ రకంగా పిల్లలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఒక ఆయనకి సంతానం లేనప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువు అతనికి సంతానం ఇస్తూ అతగాడితో ఒక చక్కని మాట చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, నీ పిల్లవాడు ఏపుగా ఎదుగుతాడు, దారి తప్పిన వాడిని దేవుని వైపు తిప్పుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అని చెప్పి పిల్లవాడిని దీవించాక ఎదిగిన తర్వాత ఆ పిల్లవాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరొక మాట చెబుతాను. దావీదు అనే ఒక రాజు, కీర్తనాకారుడు, యుద్ధ నేర్పరి, గానపరిచయలో వర్ధిల్లిన వాడు ఓ రోజున తన కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. అయ్యా, నాకు పిల్లలు పుట్టారయ్యా, మా మగ పిల్లలంతా ఏపుగా ఎదిగిన మొక్కలలాగా ఉన్నారు. 144వ కీర్తనలో రాసిన మాటలు నేను చెబుతూ ఉన్నాను. వాళ్ళట ఏపుగా ఎదిగిన మొక్కలలాగా మగపిల్లలు ఉంటారట. ఆడపిల్లలేమో నగరకై చెక్కిన మూల కంబాలలాగా ఉంటారు. ఎంత తేడా! అంటే ఇచ్చిన సంతానంలో 2 దీవెనలు ఉండాలి. ఒకటి మగపిల్లవాడి గురించి అన్న మాట ఏమిటంటే ఏపుగా ఎదగడం. మన ఏరియాలో టేకుని కొన్ని చెట్లు చూస్తాం, ఏపుగా ఎదగడం అంటే వంకరతనంగా వ్యవహరించకుండా వాళ్ళ తల్లిదండ్రుల భక్తిలో సాగితే వాడు యథార్థంగాను, నీతిపరుడుగాను, దేశానికి ఆశీర్వాదకరంగాను ఉన్నతంగా ఎదుగుతూనే ఉంటారు. మరొక మాట చెప్పాలి అంటే మనలో ఉన్న ఆ నీతి, యథార్థత, పవిత్రత పిల్లలను పెంచుతూ ఉంటే వాడు ఏపుగా వంకరతనం లేకుండా పైకి ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాడు చూస్తారట, ఎవరి పిల్లవాడు అనేటట్టుగా తల ఎత్తి చూసేటట్టుగా. మరి మిగిలిన చెట్లు చాలా ఉన్నాయి, నాటింది ఎక్కడ, కాపంతా పక్కింట్లో కొమ్మలు పెడతానే ఉంటాయి. అంటే సమాజంలో మన స్థాయిని కాపాడుకుంటూ ఎదగాలి. మరొక్క మాట చెబుతాను. ఆడపిల్లలట నగరకై చెక్కిన మూల కంబాలు. అంటే ఆడపిల్లని సౌందర్యంతో నింపుతాడు. అంటే మనం కేవలం బాహ్య సౌందర్యంగా వస్త్రాలంకరణ కానీ నగలతో అలంకరించడం కానీ చేస్తాం, తప్పేమీ కాదు. కానీ దేవుడు అంటాడు, నీ ఆడపిల్లల్ని నేను నగరకై చెక్కుతాను అంటాడు. అంటే ఆ అలంకరణ వాళ్ళలో పరిశుద్ధత, ప్రేమ, విధేయత, లోబట్టం, పెద్దలను గౌరవించడం, అవన్నీ చేత ఆ పిల్లలు అలంకరించబడాలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళతాం. ఆ ప్రాంతంలో మహాబలిపురం కానీ కొన్ని చోట్లకి వెళితే కట్టడాలు కనపడతాయి, చెక్కడాలు కనపడతాయి. ఆ ఒక్క రాతిని చెక్కిన తీరు చూసినా చాలా ముచ్చటగా ఉంటుంది. మునుపది రాయి చెక్కబడ్డాక ఆ శిల్పి నేర్పరితనంతో కొట్టొచ్చినట్టుగా మనిషి నిలబడ్డట్టే ఉంటాడు. అలాగే మన పిల్లలకి చిన్నతనంలో గడ్డిలో ఎదిగిన అనుభవాలు ఉంటాయి, సమాజంలో తిరిగిన లక్షణాలు ఉంటాయి. కానీ మన పిల్లలను అన్నాలాగా దేవుని దగ్గర తీసుకుని వెళితే ఆయన చెక్కుతాడట. చెక్కిన తర్వాత అట్లాంటి వారు వేరే 127 సంస్థానానికి ఒక ఆడపిల్లను చెక్కాడండి. ఆ ప్రార్థన, విధేయత, లోబట్టం, మర్యాద 127 సంస్థానానికి మహారాణి అయింది. ఈ శుభవేళ చిన్నారులను దీవిస్తూ పెద్దవాళ్ళని ఆశీర్వదిస్తూ మీకు పుట్టిన పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడితే ఆ చెక్కబడిన బొమ్మల్లాగా మన ఆడపిల్లలు ఉండాలట. నగరకు అందం తీసుకొస్తారు, కుటుంబానికి దీవెన చేస్తారు. కనుక ఆడపిల్లలేమో చెక్కిన బొమ్మలైతే, మగపిల్లలేమో ఎదిగిన మొక్కలైతే ఆ కుటుంబ సౌందర్యం ఇంత అంత అని చెప్పలేముగా. ఈ శుభవేళ ఈ కార్యక్రమంలో పాల్గొందిన మిమ్మలను చిన్నారులను మనసారా దీవిస్తూ చెప్పగలిగిన మాట, మీరు దేవుని సందులో పవిత్రమైన జీవితంలో కొనసాగండి. మీకు పుట్టిన పిల్లలను ఆయన ఆశీర్వదించి ఒలివ మొక్కలాగా చేస్తాడు. బలవంతుని చేతిలో బాణంగా తయారవుతారట మన పిల్లలు. బలవంతుని చేతిలో బాణం అంటే మీలో చాలామందికి తెలుసుగా, శత్రువు మీద, సమస్య మీద పరిష్కరించగలిగింది బాణానికే ఉంది ఓపిక.
ఆ బాణంలాగా ఉంటే ఇతరత్ర ఏ రకమైన నష్టం కన్నీళ్ళు ఇట్లాంటి ఎదురైనప్పుడల్లా స్థిరంగా నిలబడే ఒక శక్తి బాణానికి ఉంటుంది. అంటే మన పిల్లల్ని యుద్ధంలో జయమిచ్చేవాడగా. అందుకే మీరు మోషే చరిత్రలు చదువుతారు. అతడు నీటిని పాయలు చేశాడు. ఒక కుమారుడు ఉన్నాడు, పరిగెత్తే సూర్యుని అట్లా ఆపి ఆగు అన్నాడు. సూర్యుడు ఆగడం జరిగింది, సముద్రం పాయరాడడం జరిగింది. అగ్నిగుండంలోకి వెళితే అగ్ని మండడం కాస్త కాలడం కంటే మౌనం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ శుభవేళ సేవకుడుగా చెబుతూ మీకు పుట్టిన పిల్లలు సమాజానికి దీవెనకరంగా మోషేలాగా దావీదులాగా జయవీరులుగా వర్ధిల్లుతూ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు వీరు అని ప్రజల మధ్యలో సాక్ష్యం పొందాలి. బైబిల్లో యెషయా గ్రంథంలో చక్కని ప్రవచనం ఉంది. ఆ పిల్లల దేవుడు దీవిస్తేనట వాళ్ళు పెండ్లి కుమారుల రీతిలో అలంకరించబడ్డారట. ఆ వాక్యం ఒకసారి చూస్తారు మీరు జాగ్రత్తగా. మరో విచిత్రం ఏంటో తెలుసా? వారు అలంకరించబడి పెండ్లి కుమార్తె రీతిలోను పెండ్లి కుమారుడు రీతిగాను అలంకరించాక వచ్చిపోయేవాళ్ళు చూసి అంటారు, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. డబ్బు ద్వారా, వ్యాపారం ద్వారా, వ్యక్తుల ద్వారా, అడ్డదారి ద్వారా వర్ధిల్లేవాళ్ళు ఉంటారు. కానీ నా దేవుడే కానీ దీవిస్తే నీ సంతానం ఎంత వైభవంగా ఉంటుంది, ఎంత ఆశీర్వదకరంగా ఉంటుంది. కనుక అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిని ఆ పిల్లవాడిని, పెండ్లి కుమార్తెలాగా ఆభరణాలు ధరించినట్టు ఆడపిల్లల్ని ఆయన దీవిస్తాడట. అతగాడికి నేను పేరు పెడతానని రాజు సలోమాను అని నామకరణం చేశాడట. సలోమన్ అంటే సమాధానకర్త, షాలేము రాజు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఆ రాజుగారింటికి ఒక పాస్టర్ గారు దైవజనుడు వచ్చాడట. వచ్చి దైవజనుడు ఒక్కసారి అలా చూసి, రాజా దేవుడు నన్ను మీ ఇంటికి పంపించాడు అని. అప్పుడు చెప్పాడట, నాకు ఒక కొడుకు పుట్టాడండి, యుద్ధాలు లేకుండా వీడు గుట్టాక అన్నీ కలిసి వస్తాయని, సమాధానంగా ఉంటామని, ఐక్యతగా ఉంటామని ఆశపడి పిల్లలందరూ పుట్టినప్పుడు ఆశించి పేరుడు పెడతారు కదా, నేను సలోమను నామకరణం చేశాను, అతగాడి వల్ల నాకు సమాధానం కలగాలి అని. అట్టి దీవెన మీ పిల్లలకు కలుగునగాక. మీ కుటుంబాలు ఆశీర్వదించబడి రక్షణానందంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు వింటున్న మిమ్ములను నా దేవుని హస్తం నిండుగా దీవించునగాక. అట్టి విధంగా పిల్లలను ఆశీర్వదించాలని ప్రభు మాటలు ముగిస్తున్నాను. ఆ నూతన వస్త్రాలుగా ప్రార్థన చేసే ముందు కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఈ శుభవేళ కార్యక్రమంలో పాల్గొన్న వారిని దీవించండి, రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగచేయండి. మరింతగా కుటుంబాలు పిల్లలు ఆశీర్వదించబడాలి. ఆ ఇళ్లలో సమాధానం, సంతోషం వెలుగొండాలి. రక్షణ వాక్యం కలుగు చేసి చిన్నారులు దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధులను ప్రేమ నీ సన్నిధిలో నిలబడిన మా ప్రియుల కుటుంబాన్ని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి నిన్ను స్తుతిస్తూ బిడ్డకు నూతన వస్త్రాలు బహుకరిస్తుండగా ఏపుగా ఎదగాలి. జ్ఞానము, తెలివితేటలు నీ యందు భయభక్తులు కలిగి ఎదగడానికి, నీవు నాటిన మొక్కలాగా పెంచిన అనుభవాలతో వర్ధిల్లడానికి రాబోయే దినాలలో జ్ఞానము, తెలివితేటలు, మంచి భవిష్యత్తు కొరకు ఆయత్తపరచుకొని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ విశేషంగా ఈ కుటుంబాన్ని శుభవేళ పాల్గొందిన వారిని దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు కృప చాలును ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం జీవము కంటే నీ కృప ఉత్తమం ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం జీవము కంటే నీ కృప ఉత్తమం కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృపయే లేకుంటే మనుగడలేదు కృపను మించిన పెన్నిది లేదు కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు కృప చాలును కృపలోనే పాప క్షమాపణ కృపలోనే మా రక్షణ కృపలోనే పాప క్షమాపణ కృపలోనే మా రక్షణ కృపలోనే మా నిరీక్షణ కృపలోనే మా క్రమశిక్షణ కృపలోనే మా నిరీక్షణ కృపలోనే మా క్రమశిక్షణ కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృపలోనే మా అభిషేకము కృపలోనే మా ఆనందము కృపలోనే మా అభిషేకము కృపలోనే మా ఆనందము కృపలోనే మా అతిశయము కృప వెంబడి కృపను పొందేదం కృపలోనే మా అతిశయము కృప వెంబడి కృపను పొందేదం
కృప చాలును నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును ఎన్నటెన్నటికి నీ కృప చాలును తరతరములకు నీ కృప చాలును కృప చాలును నీ కృప చాలును కృప చాలును యేసు కృప చాలును ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం.
రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. పదే పదే పాడనా యేసయ్య నీ నామం, పదే పదే పాడనా యేసయ్య నీ నామం. ప్రతి చోట ప్రకటించనా ఈ శుభవార్తను, ప్రతి చోట ప్రకటించనా, ప్రతి చోట ప్రకటించనా ఈ శుభవార్తను, ప్రతి చోట ప్రకటించనా. యేసయ్య నీ సేవే మధురం మధురం, యేసయ్య నీ సేవే మధురం మధురం. మహిమోన్నతం మహానందం, మహిమోన్నతం మహానందం. పదే పదే పాడనా యేసయ్య నీ నామం, పదే పదే పాడనా యేసయ్య నీ నామం. పావనమూర్తి పాపుల రక్షకుడై పరమును విడిచి దిగి వచ్చినాడు. పావనమూర్తి పాపుల రక్షకుడై పరమును విడిచి దిగి వచ్చినాడు. చీకటి తెరలు
తొలగించి క్రీస్తు యేసులు నన్ను వెలిగించి చీకటి తెరలు తొలగించి క్రీస్తు యేసులు నన్ను వెలిగించి రాబోవు ఉగ్రత నుండి తప్పించినాడు, రాబోవు ఉగ్రత నుండి తప్పించినాడు. మహిమోన్నతం మహానందం, మహిమోన్నతం మహానందం. సిలువధారి కల్వరినాథుడే కడిగెను నన్ను తన రక్తముతో. సిలువధారి కల్వరినాథుడే కడిగెను నన్ను తన రక్తముతో. శ్రీమంతుడగు యేసయ్యా తన మహిమతో నన్ను పిలిచి, శ్రీమంతుడగు యేసయ్యా తన మహిమతో నన్ను పిలిచి, ఆ సిలువయే నాకు విలువైనది, ఆ సిలువయే నాకు విలువైనది. మహిమోన్నతం మహానందం, మహిమోన్నతం మహానందం. ఆర్భాటముతో దేవుని బూరతో పరలోకము నుండి దిగి వచ్చును యేసు. ఆర్భాటముతో దేవుని బూరతో పరలోకము నుండి దిగి వచ్చును యేసు. మేఘాల మీద ప్రియ యేసుతో పయనమౌదును ఆ ఘడియలోనే. మేఘాల మీద ప్రియ యేసుతో పయనమౌదును ఆ ఘడియలోనే. పరిశుద్ధులతో ఏకమౌదును, పరిశుద్ధులతో ఏకమౌదును. మహిమోన్నతం మహానందం, మహిమోన్నతం మహానందం. పదే పదే పాడనా యేసయ్య నీ నామం, పదే పదే పాడనా యేసయ్య నీ నామం. ప్రతి చోట ప్రకటించనా
ఈ శుభవార్తను ప్రతి చోట ప్రకటించనా, ప్రతి చోట ప్రకటించనా. ఈ శుభవార్తను ప్రతి చోట ప్రకటించనా. యేసయ్య నీ సేవే మధురం మధురం, యేసయ్య నీ సేవే మధురం మధురం. మహిమోన్నతం మహానందం, మహిమోన్నతం మహానందం. పదే పదే పాడనా యేసయ్య నీ నామం, పదే పదే పాడనా యేసయ్య నీ నామం. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. వర్ణించలేను వివరించలేను, వర్ణించలేను వివరించలేను. మధురాతి మధురం నీ ప్రేమ మధురం, మధురాతి మధురం నీ ప్రేమ మధురం. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. పరము నుండి పోయబడిన పరిమళ తైలమై దిగి వచ్చినావు. పరము నుండి పోయబడిన పరిమళ తైలమై దిగి వచ్చినావు. వింతైన ప్రేమను నాపై చూపి పరిమళ వాసనగా నన్ను మార్చుచున్నావు. వింతైన ప్రేమను నాపై చూపి పరిమళ వాసనగా నన్ను మార్చుచున్నావు. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా.
ప్రాణేశ్వరుడా ప్రాణప్రియుడా 10,000 మందిలో అతి సుందరుడా ప్రాణేశ్వరుడా ప్రాణప్రియుడా 10,000 మందిలో అతి సుందరుడా శ్రేష్ఠ ఫలములు ఫలించుచు కాంక్షతో నేను కనిపెట్టుచున్నాను శ్రేష్ఠ ఫలములు ఫలించుచు కాంక్షతో నేను కనిపెట్టుచున్నాను వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా శుభప్రదమైన నిరీక్షణతో సుందరమైన రాజ్యములో చేరి శుభప్రదమైన నిరీక్షణతో సుందరమైన రాజ్యములో చేరి వాడబారని కిరీటము ధరించి సీయోను వరునితో ఆనందించెదను వాడబారని కిరీటము ధరించి సీయోను వరునితో ఆనందించెదను వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా వర్ణించలేను వివరించలేను వర్ణించలేను వివరించలేను మధురాతి మధురం నీ ప్రేమ మధురం మధురాతి మధురం నీ ప్రేమ మధురం వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా కంటే క్షేమాధారం ఏముంది నాకిలలో
నిఖిలాలోక పూజ్యుడా నిరంతర స్తోత్రార్హుడా నీకంటే క్షేమాధారం